లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండు ఈ సాంగ్. అసలు మైండ్ అంతా మింగింది. నాకు ఎప్పుడైనా వచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్ గా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తుంది. కూల్ గా నార్మల్ గా ఉంటాడు కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్ లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు. నాకు అసలు ఆయన పడుతున్న కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెషర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెషర్ తీసుకుంటాడు అండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా వర్క్లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడితే ఓకే మనం అసలు ఏం చేయట్లేదు, అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్ మహబూబ్. తనని యాక్చువల్లీ నేను ఆ లాస్ట్ సాంగ్ డిగ్రీస్లో ఉన్నాయి. మేమంతా పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకొని షూస్ వేసుకొని పెద్ద పెద్ద ఇక్కడ వరకు షూస్ వేసుకున్నాం. సిచ్యువేషన్ ఏంటంటే నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిషన్కి వీడు నా క్రియేటివ్ హెడ్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, నాకు ఒక పిల్లర్లా నుంచొని నాకు ఇప్పుడు ఈ పాటలో ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డ్రెస్ ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి దగ్గర నుండి మా చార్జ్ చేయించాడు క్రాఫ్ట్. దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ 5 years లో నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు, కానీ వీడు మాత్రం డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు. వీడు దొరకడు. ఏదో ఇందాక చెప్పావు, గుర్తుపెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పాట పాడినటువంటి సింగర్ వైషు గారిని మాట్లాడవలసింది. వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి. లవ్లీ వైషు గారు, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఈ పాటకి ఇంత మంచి మ్యూజిక్ ని ఇచ్చి అండ్ ఇంత మంచి పాటని పాడినటువంటి మనీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి, ఇంకో జన్మైనా నువ్వే కావాలి, ఇంతే నాకింకేం కావాలి. చరణం తోలే ఎండ మాట మంచుకొండ నవ్వు పూల వర్షాలే, అందుకే కాబుచ్చికొండ చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నాను. నన్ను పోవతే చెయ్యొదిలి పోవతే రోజా బెలి నీవెల్లంతరాపై జల్లి, నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే, నీతో నా ప్రాణం జంటే కట్టిందే, పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే, వేరే లోకంలో నెట్టిందే. మొత్తం పాట పాడాల. థ్యాంక్ యూ, దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ మనీష్ గారు. ఎస్, ఇంకా ముందుకెళ్తాం, ఇంకా మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మంచి సాంగ్స్ తీస్తాం. అందరికీ హాయ్. సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు కార్లో వినిపించావు. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్గా
పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించాం, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు అంటే, నాకు ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంటో, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకేన్ని ఉన్నాయని అనిపించింది. వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ లాస్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏం తిన్నాను మార్నింగ్, ఎందుకంత వేడిగా ఉన్నారంటే పువ్వులు కూడా పెట్టారు. 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే ప్రసాద్ ఇక్కడే ఉండిపోయారా? ఒక టెంట్ ఎండిపోయా, బయట పడుకొని చెప్తున్నాను. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్, వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 pack కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు దాన్ని. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నింటిలో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్, అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యూఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి, అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడండి, కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోల్ చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటుంది చూడు. సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, ప్లీజ్ బీ నైస్ టు అస్ అండి. ప్లీజ్ బీ నైస్ టు అస్. We love you. You also love us back. ఏమంటే తిరిగి ప్రేమించు, బాగుంటుంది. చాలా ప్రేమ ఎక్కువ జీవితంలో. థ్యాంక్ యూ. సీరియస్ ఏ పార్ట్. బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇద్దరం జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే దెన్ సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి
మేము సినిమా అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాలోకి ఆ మైండ్ సెట్ని తిరిగి అటు తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేసారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరగదీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినవరా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత శైతాన్ లెక్క ఉన్నవేంద్ర నువ్వు, దయ్యం ఉన్నవేంద్ర నువ్వు అని అన్నా. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తాడు ఆడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాడిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏమైంది, సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవడన్నా ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉండనేమో, అంత కష్టపడుతున్నాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దు అన్నాడు, బట్ నేను చెప్తున్నా, బట్ చెప్పాను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలేను నువ్వు ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, అది మనోడే డిఓపి చేసింది. ఆ పాట పాడమంటే పాట కానీ వీడు ఎప్పుడో చేసిన పాట. అరే డిఓపి రా పాపం, ఆడు కూడా ఎదగాలి కదా. సో 20 మిలియన్ దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న పాడిన సాంగ్, నాటు నాటు సాంగ్ ఉంది కదన్న. సో ఆ సాంగ్కి మనోడు డిఓపిగా చేసింది ఆ టైంలో భార్గవ్, స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్లో వెళ్ళినాయి. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అరే మేము చూసిన అది సాంగ్ అని అన్నారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్గా మాట్లాడుతా అంటే వీడు మైక్ లాక్కొని జోక్సే పాట అంటే అన్నాడు. అంటే చెప్పిందంత జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంటాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే పాట అని అన్నాడు. అట్లా చెప్పట్లేదు. సో ఇప్పుడు కూడా సీరియస్ పార్ట్. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ ఇప్పుడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. నా టాయిలెట్ వస్తాను, నన్ను ఎవడు ఆపలేడు. నేను ఇప్పుడు పోతా, వీడికి టాలెంట్ ఉంది. సో వీడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్తోని అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటిది ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి. నాకు టాలెంట్ వస్తుంది, నన్ను ఆపకండి, టాలెంట్ వస్తుంది. బయట బాగానే వెళ్తుందిలే, గ్రాఫ్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్ మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు, మా ఇంటి పైన ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవ్ని తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవ్ని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్గా చేయాలి, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా బ్రో అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేమిద్దరము. సో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మహబూబ్, భార్గవ్, సత్య. సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్కి, అరే మీరు ఇంకా బాగా చేయాలి పోయి సో ఫర్దర్గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండవు, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు ఉండవు అంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కానీ అవకాశాలు వస్తాయా రావా అని ఎదురు చూడకుండా చాలా మంది లైక్ వాళ్ళ అవకాశాలు వాళ్ళు కల్పించుకొని వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో మెహబూబ్ కూడా ఒకడు. సో బికాస్ ఐ హావ్ సీన్ హిమ్. దాని తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేసి సో జనరల్ ఆడియన్స్ సినిమాతో కూడా గట్టి కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెహబూబ్, సత్య అండ్ భార్గవ్. థ్యాంక్స్ లాట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సోలో బాయ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. సోలో బాయ్ టీజర్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ గౌతమ్.
థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ వచ్చేసిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ లాడ్. సో మెహబూబ్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ యూ ఆల్ నో. బేసికల్లీ మనం ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే ఖాళీ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీడికి ఫ్రీ టైం దొరికిందంటే అబ్బా ఏం చేయట్లేదు, నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాకు ఆ థింగ్ ఇష్టం. ఇట్ కీప్స్ మోటివేటింగ్. అండ్ సత్యం చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. లేజీ, వీఆర్ లేజీ. అలాంటిది మెహబూబ్ కాంబినేషన్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంటర్వ్యూస్ రీల్స్లో నేను కష్టపడ్డా ఇప్పుడు సత్యం తెలిసి వస్తుందని. సో బట్ జోక్స్ అపార్ట్ చాలా బాగుంది సాంగ్. నాకు తెలిసి ఇది 100th టైం నేను చూడటము. సో ఒక్కొక్క ఫ్రేమ్ నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి శ్వేత అనిపిస్తుంది. బికాస్ మీ ఇద్దరు రీల్స్ లో వైరల్ కదా ఆ టైంలో. వెయిటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని. ఈ కావాల్సిన సాంగ్ నువ్వే కావాలి ఇప్పుడు వచ్చింది. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు ట్రెండ్. అదే పర్లేదు, ట్రెండ్ అవుతుంది కదా. ట్రెండ్ ని తెలుగులో ఏమంటారు పవిత్ర గారు? ట్రెండ్ ఒకసారి ట్రెండ్ ఏమంటారు? ట్రెండ్ ఏమంటారు తెలుగులో? సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ మా అందరికి కావాలి. సో నువ్వే కావాలి సూపర్ హిట్ చేసేయడానికి రెడీగా ఉండండి. అండ్ లెట్స్ ఆల్ సీ యూ డాన్సింగ్ ఇన్ యువర్ రీల్. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు కిరాక్ సీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహబూబ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను ముందే సాంగ్ చూశాను, బయటికి రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు మెహబూబ్ చూపించడం జరిగింది. అప్పుడే చెప్పాను చాలా చాలా బాగా వచ్చింది అని. అంత దూరం ఇలా ఒక ఇండిపెండెంట్ సాంగ్కి అని కూడా చెప్పాను. అంటే దట్ షోస్ హౌ డెడికేటెడ్ హీ ఈజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే మీరిద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇవాళ. యువర్ అవుట్ఫిట్స్ ఆర్ అమేజింగ్. అండ్ సాంగ్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. ఐఎమ్ సారీ ఐఎమ్ లిటిల్ సిక్ బట్ ఐ ఓన్లీ కమ్ ఫర్ యూ గైస్. సో సాంగ్ చాలా బాగా వచ్చింది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ ముందే నాకు వార్నింగ్ సైన్ ఇస్తా ఉన్నాడు, డిస్క్లైమర్, అది మాట్లాడద్దు ఇది మాట్లాడద్దు అని చెప్పేసి. బట్ ఈ రోజు నేను నా మనసులో అనిపించింది మాట్లాడదాం అనేసి అనుకుంటున్నా. ఒక 8 years ముందు బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ గోగుల్స్ వేసుకొని నువ్వు కొట్టరా గోల్, నువ్వు గోల్ కొట్టు బల్మాటా సర్కిల్ లో అని ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది. ఆ పిల్ల ఎవరో కాదు, అది నేనే. అది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ డైలాగ్ చెప్పిన రోజు నుంచి మెహబూబ్ నా ఫ్రెండ్. ఆ 8 years ముందు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నా వెనకాలే నిలబడుకున్నాడు మెహబూబ్. అప్పుడు నేను నిబ్బా, అప్పుడు మెహబూబ్ కూడా నిబ్బా. బట్ నేను ఇప్పటికే నిలిచిపోయాను. కానీ మెహబూబ్ మాత్రం వెరీ వెరీ డిటర్మైన్డ్. సీ ఎవ్రీబడి విల్ హ్యావ్ టాలెంట్. అందరికీ టాలెంట్ ఉంటుంది, మీ అందరికీ కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెహబూబ్ కి ఉండే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మెహబూబ్ ఆ టాలెంట్ లో రిస్క్ తీసుకుంటాడు. పోతే కొంచెం పోయింది, కొడితే కుంభస్థలం అనే ఒక పాయింట్ తో చాలా రిస్క్ తీసుకొని ముందుకెళ్తా ఉంటాడు. అందుకే ఇంత సక్సెస్ అయినాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే చాలా డిటర్మైన్డ్ గా, చాలా ఫోర్ సైట్ ఎక్కువ అనమాట మెహబూబ్ కి. మేమంతా ఏదైనా ప్రమోషన్ వస్తే ఏం చేస్తాం, లేదు రేపు చేసుకుందాం, అది చేసుకుందాం, లేదు నెక్స్ట్ వారం చేసుకుందాం, అట్లా ఇట్లా అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బట్ మెహబూబ్ పిలిచి అలవాడైపోయింది. బట్ మెహబూబ్ ఎట్లా అంటే ఎప్పుడో ఒక 10 years తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటా ఉంటాడు. దట్ ఈస్ వెరీ మోటివేటింగ్. ఎప్పుడు అనుకుంటా ఉంటా, శ్వేత చెప్పినట్టు మేమందరం అనుకుంటా ఉంటాం, అరే మేము చేస్తా ఉన్నాడు, మనం ఏం చేస్తా ఉన్నాం జీవితంలో అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో హీ హాస్ గ్రోన్ ఆన్ హిజ్ ఓన్. వెనకాల ఎవరి సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్ తో, తన ఓన్ హార్డ్ వర్క్ తో అండ్ ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయినాడు. ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు. ఉత్త కాలుతో విత్ బేర్ లెగ్స్ ఐస్ మీద నడిచి కాలు ఇంకొంతసేపు ఉంటే లోపల ఉంటే రక్తం అంతా గడ్డగట్టేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మెహబూబ్ గేవ్ హిస్ బెస్ట్. సో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ అయినాడు. అండ్ అంత రిస్క్ తీసుకునే మెంటాలిటీ కూడా ఉంటుంది. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఐ విష్ ఈ సాంగ్ ఒక 10 million views దాటిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్